హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత చూపకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని వేముడోలు సిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ రేష్మి అన్నారు. హెచ్ఐవి బాధితుల పట్ల వివక్షత చూపకుండా వారిలో ఆత్మస్థైర్యం నింపాలని వేముడోలు సిహెచ్సి వైద్యాధికారిణి డాక్టర్ రేష్మి అన్నారు. డిసెంబర్ 1 ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినం సందర్భంగా ఆదివారం వేముడోలు సామాజిక ఆరోగ్య కేంద్రం ఐసీటీసీ కౌన్సిలర్ సింహాద్రి ఆధ్వర్యంలో స్థానిక హాస్టల్ విద్యార్థులతో కలిసి ఎయిడ్స్ నివారణ పట్ల అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సామాజిక ఆరోగ్య కేంద్రం నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మానవహారంగా ఏర్పడ్డారు. కార్యక్రమంలో ఐసీటీసీ కౌన్సిలర్ సింహాద్రి, హెడ్ నర్సు సుష్మా, సిహెచ్సి సిబ్బంది పాల్గొన్నారు. 2024 యొక్క సంవత్సరంలో ఈ ఎయిడ్స్ యొక్క దినోత్సవం రోజు థీమ్ ఏంటి అని అంటే టేక్ ది రైట్ పాత్, ఆర్ హెల్త్ ఆర్ రైట్. అంటే హక్కు ఉన్న మార్గాన్ని మనం తీసుకోవాలి. మన ఆరోగ్యం మన హక్కు, మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనకు సంబంధించి ఎటువంటి ఎయిడ్స్కి సంబంధించి ఎటువంటి పరీక్షలు అయితే ఉన్నాయో వాటన్నిటిని చూసి దానికి సంబంధించి మందులు కూడా మనం డాక్టర్కి వెళ్ళి దగ్గరున్న సిహెచ్సీలు కానీ పిహెచ్సీలకు కానీ వెళ్ళి దానికి సంబంధించి ఏఆర్టీ మందులు అనేవి ఉంటాయి. అంటువ్యాధులు ట్రీట్ చేయకుండా మన పక్కన వాళ్ళకు కూడా అవగాహన కలగజేసి చిన్న వయసు నుంచి పెద్దవాళ్ళకు కూడా దీనికి సంబంధించి మనం ఎంతవరకు అనేది మనం తెలుసుకోవాలి అనేది చిన్నపిల్లల దగ్గర నుంచే మొదలవ్వాలి. ఇలాంటిది బాల్యం నుంచి మొదలైతే వాళ్ళకి ఎటువంటి పద్ధతుల్లో నడుచుకోవాలి అనేది తెలుస్తుంది. దానివల్ల ఈరోజు ఈ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. అలాగే మనం రెడ్ రిబ్బన్ ఎందుకు ధరిస్తున్నాము అని అంటే ఈ రెడ్ అనే గుర్తు ఏంటి అని అంటే ఎయిడ్స్కి సంబంధించి ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకు మన మద్దతు తెలియజేస్తూ వాళ్ళలో ఇంకా మరింత అవగాహన కానీ ఇలాంటి పిల్లలకి అవేర్నెస్ కానీ ఇంకా మరింత డెవలప్ అవడం కోసం ఈరోజు మనం ఇలా ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సెలబ్రేట్ చేస్తాం. మన ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 అనేది వరల్డ్ ఎయిడ్స్ డే చేసుకోవడం అనేది తప్పనిసరిగా చేయడం జరిగింది. నా ఆరోగ్యం నా హక్కు అనే థీమ్తో ప్రతి సంవత్సరం ఒక థీమ్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా అది థీమ్. ప్రతి ఒక్కరు ఏంటంటే హెచ్ఐవి మీద అవగాహన ఉండాలి. హెచ్ఐవి బాధితులు ఉన్నటువంటి వాళ్ళు మనం ప్రేమగా ఆదరించి వాళ్ళ యొక్క మన బాధ్యతగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు మనకున్న వేముడోలు గ్రామంలో ప్రతి సంవత్సరం హెచ్ఐవి వ్యాధిగ్రస్తులు పెరుగుతున్నారు. వాళ్ళకి మనం సర్వీస్ అందజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మన బాధ్యతగా తీసుకొని వాళ్ళకి మోరల్ సపోర్ట్ ఇస్తూ వాళ్ళకి ఏవైనా గవర్నమెంట్ నుంచి ఏవైనా సర్వీసెస్ ఉంటే మనం మోటివేషన్ చేసి వాళ్ళ యొక్క బాధ్యతలు తీసుకోగలుగుతాను. అలాగే ప్రతి ఒక్కరు హెచ్ఐవిపై అవగాహన ఉండాలి. ప్రతి ఒక్కరు బాధ్యతలు